నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. భోగి పండుగ రోజు వీడియో ఇది 2024లో. భోగి పండుగ ముందు రోజు భోగి మంట వేయడానికి మా వీధిలో ముగ్గు అయితే వేశారు అందరూ కలిపి. మా ఇంటి ముందు నేనైతే ఈ ముగ్గు వేశాను కుండలతో. భోగి పండుగ ముందు రోజు రంగులు వేయలేకపోయినా ఏదో అలా వేసేసాను, అందుకే అలా ఉంది ముగ్గు. భోగి పండుగ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే మేము గారెలు చేసుకున్నాము. కొంచెం స్పెషల్గా ఉండాలి కదా, అస్తమాను వేసుకుంటూనే ఉంటాము. భోగి రోజు సీతమ్మ వారికి మా ఊరంతా కలిపి సారి అయితే పెట్టారు. ఆ సారి ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నాము. ఆంజనేయ స్వామి గుడి వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చేసాము. సారిని రామాలయంలో పెట్టేశాము. మేమైతే 101 అరిసెలు చేసాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తెచ్చారు, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు తెచ్చారు. వచ్చిన ఐటమ్స్ అన్నీ నీట్గా ప్యాకింగ్ చేశారు. మంచి మంచి బుట్టల్లో పెట్టి అలాగా చేశారు. మా సిస్టర్ పట్టు లంగా ఓణిలో అచ్చమైన తెలుగు అమ్మాయిలాగా ఉంది కదా. ఇంకా నా డ్రెస్ విషయానికి వస్తే, నా డ్రెస్ అయితే అది డ్రెస్ మెటీరియల్. నేనైతే క్రాప్ టాప్లా కుట్టుకున్నాను. ఈ చెత్త ఐడియాలు ఎవరికి రావేమో. ఆ డ్రెస్ నేను ఒక్కదాన్నే స్టిచ్ చేయలేదు, నేను మా అమ్మగారు కలిపి కట్ చేసి స్టిచ్ చేసాము. మీకు కూడా నాలాంటి ఐడియాలు వస్తాయా? కామెంట్ చేయండి. నేనైతే ఆ డ్రెస్ని 2 years ఉంచి ఇప్పుడు కుట్టాను, కానీ మెటీరియల్ కొంచెం సాఫ్ట్ వల్ల కొంచెం కష్టమైంది. నా ఐడియా ఎలా ఉందో, నా డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా సారిని తీసుకొచ్చేస్తున్నారు రామాలయంలోకి ఊరేగించుకుంటూ, రామనామం కూడా చెప్పుకుంటూ. ఐటమ్స్ అన్నీ తెచ్చేసి రామాలయంలో పెట్టేశాక భజన అయితే స్టార్ట్ చేశారు. అయ్యో, ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో! ఇవన్నీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అన్ని ఐటమ్స్ ఉన్నాయి, అంతలోని స్వీట్స్ ఒకటి. మా ఊరిలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఇలా సారి తెచ్చి అమ్మవారికి పెట్టడం ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైము. అంతలోని అయోధ్య ఓపెనింగ్ కూడా ఉంది కదా, దానికోసం కూడా కొంచెం పెట్టారు ఈ సారే. సీతమ్మ వారికి చీర కూడా పెట్టచ్చన్నారు, పెట్టి మళ్ళీ తీసుకోవచ్చు అన్నారు. అందుకని మేము ఒక చీర కూడా ఇచ్చాము. అదే ఇప్పుడు సీతమ్మ వారికి కట్టారు. చూడండి ఎంత బాగున్నారో అందరూ దేవుళ్ళు. ఒక అతను పాటలు పాడటానికి అయితే వచ్చారు. నేను కూడా అతని పక్కకు వెళ్ళిపోయి పాటలు పాడేశాను. ఆయన కూడా డిస్టర్బ్ చేసేసాను, సరిగ్గా పాడనివ్వలేదు. మరీ అంతలా కాదులే, నేను కూడా ఏదో పాడతానులే, అతనికి తగ్గట్టుగానే పాడాను. మా సిస్టర్ నేను కలిపి కూడా పాడేశాము. శివ శివ శంకర ఆ సాంగ్. డప్పు కొట్టే అతను డప్పు వదిలేసి వెళ్ళారు. ఇంకా అంతే, నేను డప్పు పట్టుకొని వాయించేసుకుంటూ పాటలు పాడేశాను. పండక్కి ఊరిలో డప్పు కొట్టుకుంటూ బియ్యం కోసం వస్తారు కదా, వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా గుళ్ళోకి వాళ్ళు కూడా కొంచెం సేపు డప్పు కొట్టుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ కొంచెం ఊరి కోసం చెప్పారు. కొంచెం సేపు సరదాగా అలా డప్పు కొట్టి డ్యాన్స్ వేసుకుంటూ ఎంటర్టైన్ చేశారు. సారి కూడా ఆ రోజు ఈవినింగే పనిచేశారు. ఏమేమి ఇచ్చారో కూడా, ఎన్ని ఐటమ్స్ వచ్చినాయో కూడా చూడండి, లాస్ట్లో పెట్టాను. నేను మా సిస్టర్ కలిపి డోర్కి మాల కట్టాము. చాలా కష్టపడ్డాము. అది కూడా ఉంటుంది చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, అదే అనమాట. చాలా బాగుంది కదా, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఆ తోరణము మాల మాకైతే జాంగ్రీ, కాజా, గొట్టం కాజా, లడ్డు,
మైసూర్ పాక్, పాపిడి, బాదుషా, పాకం గారె, పసుపు, కుంకుమ, పువ్వు, అరటిపండు, ఇలా 10 రకాలు వచ్చాయి మాకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.